అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి. ఈరోజు గోంగూర బోటి వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇలాగ వేసుకుంటే పైన తొక్క అన్నది వచ్చేద్దండి. నీళ్ళు బాగా మరిగితే తొక్క అన్నది వచ్చేద్దండి. ఇలా గోకేసుకోమని వచ్చేద్దండి. ఏ నీళ్ళు ఇలా తీసుకుండండి. ఇలా చేసుకుంటూ గోకేసుకోవాలి. ఇలాగంటే వచ్చేద్ది తొక్క శుభ్రం గోకేసుకోవాలండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూసారా తొక్కంతా తీసాక ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కడిగేసుకోండి. 2-3 చెట్లు ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఈ బోటీలో పేగులండి. పేగులు కూడా వేసుకుంటారా? ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇంకా ఇలా కోసేసుకుందండి. ఇలా మరుగుతున్న నీటిలో వేసుకోవాలండి. అప్పుడు అందులో ఏమన్నా చెత్త ఉంటే వచ్చేద్దే శుభ్రం చేసేద్దాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. కోసుకుని శుభ్రం కడిగేద్దాం. ఇలాగ ఏమైనా తీసేసుకోవాలండి శుభ్రంగానే. కోసేసుకున్న ముక్కలండి శుభ్రంగా నీట్గా 2-3 చుట్లు కడిగేసుకోవాలండి. ఎక్కడన్నా ఏమైనా ఉంటే పోద్ది. ఇలాగ శుభ్రంగా చేసుకోవాలండి బోటి. ఇది 7 నీళ్ళ ద్వారాగా చేసుకోవాలండి. చన్నీళ్ళు అయితే రాదు, తొక్క రాదు. ఉడకబెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా 7 నీళ్ళలోనే పెట్టించుకోవాలండి. తొక్క తీసుకున్నాక అప్పుడు చన్నీళ్ళు వేసి శుభ్రం కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా కడిగానో. ముద్రద కాబట్టి అండి కుక్కర్లో వేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు. లేదా ఇది అవసరం లేదండి. ఓన్లీ ముద్రదైతేనే కుక్కర్లో వేసుకోవాలండి. 4 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే ఉడుకుతుంది. లేతగా ఉంటుంది. అప్పుడు నవలగలుగుదాం. చూసారు ఎలా ఉడికిపోయిందో. అలా కూరలో ఉంటే ఇంకా ఉడికిపోద్ది. గోంగూర ఇలా ఒలిచేసుకోవాలండి. ఇలాగా గోంగూర బోటి చాలా బాగుంటుందండి. ఇదిగా దాకా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలాగా ఇలా తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇటు ఎక్కుందంటే పచ్చిమిరపకాయలు వేద్దాం. 5-6 కాయలు వేస్తున్నానండి నేను. అంటే బోటి కూరలోకి వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిరపకాయలు ఎక్కువని. మీడియం సైజు ఉల్లిపాయలు 6 అండి.
ఉప్పు వేస్తున్నానండి, ఉల్లిపాయ బాగా మగ్గిద్దని. మూత వేసుకుందామండి. మయని ఒకసారి 2 సార్లు తిప్పుతామండి. అలాగే పప్పు టమాటాలు వేద్దామండి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి. వేసి అలా తిప్పుకుందాం, పంచిపప్పు రాదు. ఇప్పుడు బోటి వేసుకుందామండి. అరసూని పసుపు వేద్దాం. మూడు స్పూన్లు కారం వేద్దాం. తగినంత ఉప్పు వేద్దాం. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. నీళ్ళు వేద్దామండి. వేసుకున్నాక ఇలా నీళ్ళు వేసుకున్నాక 10-15 నిమిషాలు ఉడకబెడతామండి. మగ్గి వరకనే మూతేద్దాం. మసాలాకు సంబంధించండి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎల్లిపాయ రేకలు, 3 లాలిక్కాయలు, లామగ్గులు, కొద్ది దాల్చిన చెక్క, కొద్దిగా గసగసాలు, ధనియాలు, అంతేనండి. నూరుకుందాం. అయిపోయిందంటే తీసేద్దాం. కడిగేసి ఉడకబెట్టేసానండి గోంగూర. ఇప్పుడు వేసుకుందామండి. ఇందులో వేసుకుని ఎలా తిప్పుకోవాలి. అందులోనే కొద్దిగా మసాలా వేసుకోవాలండి. అలాగే అరసూని ధనియాల పొడి వేద్దామండి. వేసి అలా తిప్పుకుందాం. మసాలా పడుతుందండి. మూత 2 నిమిషాలు ఉంచుదాం. దగ్గర పడిందని చూద్దామండి. దగ్గర పడింది, దించేద్దాం. దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేద్దాం పైన. బోటి చాలా బాగా ఉడికిందండి. బోటి గోంగూర ఇష్టపడలేని వాళ్ళు లేరు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కారం, ఉప్పు మొత్తం అన్నీ సమానంగా సరిపోయాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలా సపోర్ట్ చేయండి, గంట సమయం మర్చిపోకుండా.